అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చేసి ఏమిటంటే మేమైతే దీపావళికి అయితే మా గుమ్మానికి అయితే పూలు కట్టాలి కదా. మంచిగా మనం ఎంత అందంగా డెకరేషన్ చేసుకుంటే అంత బాగుంటుంది కదా. చూడండి, మేమైతే ఇంకా పూలైతే పెట్టలేదు, దండలైతే కట్టలేదు. ఇప్పుడైతే మా గార్డెన్ లో చాలా అంటే చాలా బంతి పూలు అయితే పూసాయి. వాటినైతే మా చేతులతోటి తెంపి మేము కుచ్చి అయితే మా గుమ్మాలకి ఇక్కడ అక్కడ దండలు అయితే కడతాము. ఒక్క పువ్వు చాలా పెద్దగా పూసాయి, 2 రకాలుగా. చూడండి, అలాగే చిన్న బుట్టాయి వీటిలోనైతే పూలు అయితే తెంపుతాము. ఇది కూడా నిండి రెండిట్లో నిండుతాయి. నాకు తెలిసి చాలా ఉన్నాయి, సరిపోతాయా? మాకైతే తెంపరాదు అనేసి అయితే ఇదైతే తీసుకెళ్తున్నాము పూలను తెంపడానికి. చూడండి, మంచిగా తెంపాలి కదా, అందుకే మేమైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ అయితే తెచ్చాము. అలాగే దీపాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాం. చాలా అంటే చాలా తెచ్చాము. ఇవాళ నైట్ అయితే చాలా బాగా డెకరేట్ చేస్తాం మా ఇంట్లో. చూడండి, అలాగే మేమైతే ఇంకా మా కొత్తిళ్ళకైతే లైటింగ్ అయితే సెట్ చేయలేదు. మేమైతే ఇప్పుడు వెళ్ళేసి లైటింగ్ కొనుకొచ్చి మేమైతే సెట్ చేస్తాము. మీరైతే వీడియో మిస్ కాకుండా చూడండి. ఇంకా లాస్ట్ అంతా అయిపోయినాక మనం ఫైనల్ గా ఏం చేస్తాం మనం బాంబులు, రకరకాల చాలా బాంబులు ఉన్నాయి, బాంబులతో సెలబ్రేషన్స్. ఓకే, ఇవాళ మేమైతే మొత్తం మా ఇల్లును అలంకరించుకుంటూ దీపావళిని అయితే చాలా చాలా బాగా జరుపుకుంటాము. ఎందుకంటే మేము ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది మొదటి దీపావళి కాబట్టి అందుకోసమే మేమైతే ఈ పండుగని చాలా అందంగా డెకరేట్ చేయాలనుకుంటున్నాము. కాకపోతే ఒక్కటే సాడ్ న్యూస్ ఏంటంటే నా ఒక్క చెయ్యి సపోర్ట్ లేదు. కాకపోతే నొప్పేం లేదు, కానీ అంటే ఇవాళకి 20 days. సో అందుకోసమే మా లక్కీ చేస్తుంది. మా లక్కీ చూడండి, డాడీ అయితే చేస్తారు. ఓకే, పూలు అయితే తెంపుతాము, వెళ్తున్నాము. ఓకే, బై. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని బంతి పూలు చెట్టు నిండుగా పూసాయి. పెద్ద పెద్ద తెంపు మనం కిందికి ఎక్కడ కాదు, కొంచెం కిందికి తెంపు. వెయిట్ ఓకే, కట్ చేస్తున్నారు. ఇది ఖరాబ్ అయింది, తీసేయాలి. మనం తెంపుతాడు, మనం తెంపేసి. అలాగే ఇవేం బంతి పూలు డాడీ? వేరే అవి తెంపకి, ఓన్లీ ఇవే. అంటే అవి కూడా సేమ్ బంతి పూల లాగానే అనిపిస్తున్నాయి. రిక్కగా పూసే బంతి పూలు కూడా ఉంటాయి, అలానే పూసాయి, కానీ అవి బంతి పూలు అయితే కాదు. చూడండి, నువ్వు ఇది పట్టుకున్నా పెద్ద తెంపు ఫస్ట్, వెడల్పుగా పెద్దగా పూసినాయి ఇలాంటివి. చూడండి, మాకైతే బంతి పూలు ఇక్కడ నుంచి ఇవన్నీ అవే చెట్లు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నాయి చూడండి, మళ్ళీ ఇక్కడ ఇవన్నీ బంతి పూలే. దసరాకు తెంపిన తర్వాత మళ్ళీ అయితే ఇవన్నీ పూసాయి దీపావళి వరకు. ఇక్కడ రోజ్ పూలు, ఇంకా ఇది మందార పువ్వు ఇలా ఊయలేదు, ఇక్కడ ఉంది. అసలు ఇది ఎంత పెద్ద పూస్తుంది తెలుసా ఫ్రెండ్స్, చాలా పెద్దగా అయితే ఉంటది. ఇదైతే పెద్ద మందార పువ్వు, రేపు పూస్తుంది. మొగ్గ ఉంది, రేపు పూస్తుంది. అది వెంకు ఒక్కొక్కటి తెంపేసాయి, గట్టిగా వస్తుంది తెంపడానికి. దాంతో తెంపేస్తుంది వాళ్ళకి. అవిటి కాడ గట్టిగా ఉంది. నేను ఎందుకంటే దసరా రోజు నేనే తెంపినా కదా, గట్టిగా ఉంది. కట్టర్ తోడు అయితే కడి మనం పెద్ద పెద్ద తెంపులు, చిన్నవి ఉండని, మళ్ళీ సంక్రాంతికి పనిచేస్తాయి. ఇంకా చాలా వస్తాయి డాడీ. ఇంకొక తెగక దాన్ని. అయ్యో, టోటల్ ఇన్ని బంతి పూలు అయితే మేము ఫస్ట్ టైం దగ్గర ఎప్పుడైతే మా చెట్ల తెంపి అయితే ఇంత సంతోషంగా పెట్టలేదు. ఎప్పుడు కొనుక్కొచ్చే వాళ్ళము. కాకపోతే ఈ రోజు మా గార్డెన్ లో చాలా పూసాయి, ఇంకా తెంపలు కూడా చాలా మిగిలాయి. ఇంకా వీటికి డబ్బల్ మిగిలాయి, కానీ మాకైతే ఇవి ఇప్పటికి సరిపోతాయి. ఇంకా ఫ్లవర్స్ అన్ని కార్తీక పౌర్ణమికి కావాలి. పువ్వు అయితే సేమ్ నాకు ఒకటేసారి వచ్చింది వాయిస్. సేమ్ ప్లాస్టిక్ కూడా దర్వాజా కానీ అంటే ఆన్లైన్ లో బుక్ చేసాము, సేమ్ ఉన్నాయి.
కాకపోతే రియల్ పువ్వు ప్లాస్టిక్ పువ్వు అది మనం దగ్గర నుంచి చూస్తే గానీ గుర్తుపట్టలేము, అంత కలర్ఫుల్ గా బాగున్నాయి. ఇవి పెద్దగా పూస్తున్నాయి బంతి పూలు కూడా. ఓకే ఇప్పుడైతే మేమైతే వెళ్ళి క్యాండిల్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తాము. మా సొంత తోటలో తెంపుకున్న బంతి పూలు ఎంత ఆనందంగా ఉందో. చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఎన్ని దీపాలు తీసుకొచ్చాము, ఇన్ని వెరైటీ, ఎన్ని రకాలు చూడండి. అలాగే ఇక్కడ దీపాలు, ఇవైతే మట్టి ప్రమిదాలు, మట్టి ప్రమిదాలు, ఇవైతే మట్టి దీపాలు. ఓకే ఇప్పుడైతే మేము ఎన్ని వెరైటీస్ తీసుకొచ్చినామో ఒక్కొక్కటి అన్బాక్స్ చేసి చూపిస్తాము. ఫస్ట్ అయితే ఇది చేద్దాం. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ అంట, మల్టీ కలర్ రిఫ్లెక్షన్ వస్తుందంట. చూద్దాం, ఇగో ఇట్లా వస్తుందంట. మనం అయితే ఓపెన్ చేసి చూద్దాం అందులో ఎట్లా ఉన్నాయా అనేసి. ఓకే ఓపెన్ చేస్తున్నా. ఓకే స్ప్రింగ్స్ ఇచ్చారు, కలర్ కలర్ ప్లాస్టిక్. వావ్ సూపర్ ఉన్నాయి. కలర్ అయితే బ్లూ కలర్. అవునవును. ఓకే ఇవన్నిట్లలో స్ప్రింగ్స్ పెట్టి స్ప్రింగ్స్ లో వత్తి పెట్టాలనుకుంటా. పెట్టి ఇది అక్కడ పెట్టేస్తే వెలుగుతుంది అన్నట్టు. ఓ చాలా వెరైటీస్ ఇచ్చారు రకరకాలుగా. సింబల్ ఎన్ని వచ్చినాయి? బ్లూ కలర్ 6, గ్రీన్ కలర్ 6 వచ్చినాయి. 12 వచ్చినాయి ఒక ప్యాక్ లో. చూడండి వత్తులు, అలాగే స్ప్రింగ్స్ పెట్టి అందులో వత్తి పెట్టి ఇక్కడ ఉంది ఈజీ టు యూజ్. చూడండి ఇలా కావచ్చు, ఇలా స్ప్రింగ్ లో వత్తి పెట్టేసి తర్వాత అందులో పెట్టేసి కొంచెం ఆయిల్ పోసేసి అంత పెట్టేస్తే రిఫ్లెక్షన్ వస్తుంది. రిఫ్లెక్షన్ కలర్ నైట్ టైం లో అయితే చాలా రిఫ్లెక్షన్ వస్తుంది అనుకుంటా. ఓకే మీరైతే చూడాలి ఇవైతే ఎట్లా వస్తాయో. నైట్ టైం మేమైతే పెడతాము, మీరు దానికోసం వెయిట్ చేయాలి వీడియో ఎండింగ్ వరకు. చేయాలి, చేస్తేనే వస్తుంది. ఓకే మనం అయితే నైట్ పెట్టి చూద్దాం. బత్తులు కూడా వాళ్ళే ఇచ్చారు స్ప్రింగ్స్ తో పాటు. అవునా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఓకే నెక్స్ట్ ఐటమ్ అయితే పక్కన అయితే పెట్టేద్దాం. నెక్స్ట్ ఇవి వాటర్. ఇవి 3 బాక్సెస్ ఉన్నాయి సేమ్ పీసెస్. వాటర్ అంట, అంటే ఇందులో ఆయిల్ అక్కర్లేదు. అవును ఆయిల్ అక్కర్లేదు, అందులో ఆయిల్ ఉన్నది. వాటర్ పోస్తే ఒక లైట్ ఇచ్చారు, అలాగే 2 స్క్రూస్. అందులో వాటర్ వస్తుంది, లైట్ వస్తుందా? ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. చూడండి డాడీ లైట్ వస్తుంది ఇలా పెడితే. అదే 2 కనెక్షన్ అవుతుంది. ఇక్కడ వస్తుందా? కొంచెం తడిపెట్టు. ఓకే మేమైతే వాటర్ కూడా తీసుకొచ్చాం, ఒకసారి చూద్దాం. ఎలా వచ్చింది? అందులో ఓకే కొన్నాను ఇట్లా కింద ఇట్లా చుక్కై ఇది దాంట్లో ఇది రావట్లేదు. అయితే అది సెల్ కాలిపోవచ్చు మేబీ. చూడండి ఇది సెల్ కాలిపోయిన, కానీ ఇదైతే బాగా వస్తుంది. అసలు ఆయిల్ లేదు, వత్తి లేదు, ఏం లేదు, జస్ట్ వాటర్ తోటి వస్తుంది. ఇందులో అయితే సెల్ కాలిపోయినట్టుంది, వస్తలేదు. మనం నైట్ అయితే చూద్దాం, మొత్తం మన ఇంటిని మొత్తం డెకరేట్ చేద్దాం ఇవన్నీ దీపాలతోటి. ఓకే నెక్స్ట్ ఐటమ్ మనం ఇవైతే 3 బాక్సెస్ ఉన్నాయి. ఒక్క బాక్స్ లో ఎన్ని 6 పీసెస్ అంట. 18. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మన రౌండ్ క్యాండిల్స్. ఇవైతే మనకు ఆయిల్ పోస్తే మన కింద అక్కడ ఇక్కడ పడి అంతా ఈ క్యాండిల్స్ తోటి మనం చాలా బాగా డెకరేట్ చేయొచ్చు. ఇవైతే ఎన్ని క్యాండిల్స్ అంటే ఈ 2 ప్యాకెట్స్ లో 20 పీసెస్ ఉన్నాయి. అలాగే కలర్ చేంజింగ్, డిఫరెంట్ కలర్స్. ఇందులో కూడా సేమ్ క్యాండిల్స్ 50 పీసెస్. 50 కింద ఇంకా ఉన్నాయి కింద అట్లా 50 పీసెస్ ఉన్నాయి. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవైతే సేమ్ క్యాండిల్స్ 100 పీసెస్. 150 20 170 వాటితో 170 టోటల్ 170 క్యాండిల్స్ అయితే ఉన్నాయి. ఇవాళ నైట్ అయితే మీరు పక్కా చూడాల్సిందే ఎంత బాగా డెకరేట్ చేస్తామో అనేసి. ఇలా అలాగే మనం ఈ క్యాండిల్ పెట్టిన తర్వాత ఈ షేప్ అయితే మిగులుద్ది. ఈ షేప్ లో క్యాండిల్ వ్యాక్స్ వేసుకొని మనం క్యాండిల్ కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి. ఓకే ఇవి ఈ లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఇవైతే మట్టివి. ఇవి దీపాలు, మట్టి ప్రమితలు.
ఇవి కూడా చాలా ఉన్నాయి. వీటిలోనైతే మనం నార్మల్ గా ఆయిల్ పోసి వత్తి పెట్టేసి ముట్టియాలి. ఎన్ని ప్లాస్టిక్ పెట్టినా గానీ మనకంటూ ఒక సాంప్రదాయం ప్రకారం అయితే ఆయిల్ వేసి పెడదాం కదా గేట్ ముందు. అందుకోసం అయితే ఇవి 2 పెద్దవి రెండు పెద్దవి ఉన్నాయి, 24 చిన్నవి, 2 పెద్దవి. ఓకే ఓకే చూశారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడనే మా బంతి పూలు అయితే ఉన్నాయి. ఓకే ఇప్పుడైతే మేము వెళ్ళి దండనైతే అయితే గుచ్చేస్తాం బంతి పూలవి. ఓకే సాయంత్రం అన్ని ఇది ఆయిల్ ఇవి అన్నిటికీ కావాలంటే ఈ ఆయిల్ కూడా సరిపోదా ఫ్రెండ్స్. చూడండి మా ఇల్లు చుట్టూరా పెట్టేస్తాము. ఓకే ఇక దీపావళి స్టార్ట్ అయింది మామా. మా ఇంటి గుమ్మానికి అయితే మేమైతే ఇక్కడ బంతి పూల దండ పెట్టేశాము. అలాగే ఇట్ సైడ్ అయితే మామిడి ఆకులు అయితే పెట్టేశాము. మీకైతే చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ మేము ఎలా పెట్టేశాము. ఇక్కడ దండ అయితే ఇలా పెట్టేశాము అక్కడ. అలాగే ఇక్కడనైతే మామిడి కొమ్మలు అయితే పెట్టేశాము. చూడండి అక్కడ బాంబులు అయితే ఇప్పుడే వేలుస్తున్నారు. నెక్స్ట్ మేము ఇంకా లైట్లు కూడా పెట్టేశాము, సెట్ చేసేసాము టోటల్. మీకైతే చూపిస్తాను రండి. చూడండి ఎలా ఉన్నాయో మా లైట్లు వచ్చేసి. చూడండి అలాగే బిల్డింగ్ పైన పెట్టడం కాకుండా మా గార్డెన్ లో కూడా ఇలా చెట్లకైతే పెట్టేశాము చిన్నగా. ఇప్పుడైతే నేను మా దేవుని రూమ్ ముందు అయితే దీపాలు అయితే ముట్టిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడనే ముట్టించి తర్వాత మనం ఇల్లందరినీ అయితే ముట్టిద్దాం. ఓకే దేవుని రూమ్ ముట్టియడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే బయట ముట్టిద్దాం. ఇప్పుడైతే మేమైతే ఇవన్నీ దీపాలు అయితే ముట్టిస్తున్నాం. చూడండి ఈ వత్తులు ఉన్నాయి కదా, ఈ వత్తులు వచ్చేసి స్ప్రింగ్ లోకి అయితే నేను తీసుకెళ్తున్నాను, కానీ ఇదైతే రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది అయితే ఇక్కడ పెడుతున్నా. నేనైతే అన్ని క్యాండిల్స్ అయితే అంటించాను ఇందులో. ఓకే పెట్టేసి ఇంటి ముందు అయితే ఇలా పెట్టాము. చాలా బాగుంది కదా. నేనైతే ఇవైతే సెట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెద్ద దీపాలు 2 అయితే అక్కడ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అయితే పెడతాను. వెళ్తున్నా. ఇవైతే అవ్వాయి. చూడండి ఆ లైటింగ్ లోనైతే ఈ దీపాలు పెట్టినాక లుక్ వస్తుంది. ఇంకనైతే పెట్టేటి ఉన్నాయి, పెడదాం రండి. మను ఏమైంది, నీ రెడైనాయా? నేను ముట్టిస్తారా? అన్ని పెట్టని గంటల ఉండవు ట్రేలో మిడిల్లో పెట్టాలి, ఎందుకంటే రిఫ్లెక్షన్ వస్తుంది. రింకు ఇక్కడ ఏం చేస్తున్నావు? చలిమంట కావుతానవా? చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇటు 6 అటు 6 అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ముట్టిస్తున్నాను. దాంతో అంటుకుంటుందా? చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి మా తులసమ్మ దగ్గర పెడుతున్నాం.
తులసమ్మ గద్దె మీద. అది వస్తుంది చూడండి ఫ్రెండ్స్, అదైతే రిఫ్లెక్షన్ వస్తుంది. రింకు డోరే రింకు. ఇది కూడా వస్తుంది హార్ట్ షేప్. వావ్, ఇది కూడా వస్తుంది. ఈడ హార్డ్ గా వస్తుంది. అన్ని రిఫ్లెక్షన్ వస్తున్నాయి, లైట్ గా వస్తున్నాయి, కనిపిస్తలేవు. చూడండి ఫ్రెండ్స్, రిఫ్లెక్షన్ ఇవి ఉన్నాయి కదా దీపాలు, అవైతే చాలా బాగా వస్తున్నాయి. చూడండి ఎలా వస్తున్నాయో ఇలా. ఓకే ఫ్రెండ్స్, మేమైతే దీపావళి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ఫస్ట్ హెలికాప్టర్ దీపాలు అన్ని పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు క్రాకర్స్ వెళ్ళడమే మిగిలిపోయింది. మేమైతే చాలా మా లక్ అయితే అలసిపోయింది అన్ని దీపాలు పెట్టేసి. ఓకే, ఫస్ట్ అయితే హెలికాప్టర్ బాంబ్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఆల్టింగ్ సిగ్నల్ వల్లేదా? ఆగో, అది కింద ఎందుకు అట్లా? అంటే ఇంజన్ స్టార్ట్ అయిందా? ఇంజన్ ప్రాబ్లం ఉన్నట్టు అసలు నేను ఈయనే భూచక్రం తిన్నాడు తిరుగుతుంది అనుకున్నా. రేంకు ఎట్లా వచ్చింది సౌండ్? ఇప్పుడైతే మేమైతే ఇక్కడ మా డాడీ, నేను, మా అక్క, మా మమ్మ అయితే 4 స్విచ్ బుడ్లు అయితే ముట్టిస్తున్నాము. గేట్ ముందు అయితే నిల్చొని మేము ముట్టిస్తాము. అవి ఎలా పేలుతాయో చూడండి. మనదైతే ముట్టియలేదు, ఇప్పుడు ముట్టి మనం ఏం కాదు, ముట్టి క్యాప్ చూసారు కదా అవి ఎలా పెళ్ళాయో. మేము ముగ్గురం ముట్టించాము గానీ మా మను అయితే లాస్ట్ లో ముట్టించాడు. ఆల్రెడీ మేము ముట్టించినవి వెలిగినాయి, అప్పుడు భయపడి ముట్టియలేదు. చూడండి, మేమైతే ఇప్పుడైతే ఇది అయితే మా అక్కనైతే ముట్టిస్తుందట. ఓకే అక్క, ఇంకో ముట్టించేసి మా అక్కనైతే ముట్టిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే స్విచ్ బుట్లను అయితే ముట్టించాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పెద్ద క్యాకర్ పుల్లలు. పెద్ద కాకర్స్, బిగ్గెస్ట్ కాకర్స్. నువ్వు కూడా రాడి స్టాండ్ పెట్టేసి. లక్కీ నువ్వు అవి ముట్టించినావు అవే ఎప్పుడన్నా? బిగ్గెస్ట్ కాకర్స్ తెచ్చింది కదా అవేనా? ఇంకా కొంచెం పెద్దగా ఉన్నట్టుంది. అందులో ఎన్ని వచ్చినాయి మనం? 5 అందరం కలుస్తాం. దాని కూడా వచ్చేసి ఎన్ని ఉన్నాయి అందులో? 5 5 అంటే ఓకే. రింకు కూడా ఒకటి ఇవ్వండి. వావ్, చాలా పెద్దగా ఉన్నాయి. నువ్వు తీసుకో ఒకటి. రింకుకు ఒకటి ఇవ్వండి. రింకు తీసుకో.
ఇగో మీరుగా చాలా సేపు అయితే వస్తున్నాయి, ఎందుకంటే చాలా పెద్దవి కాబట్టి ఎక్కువ సేపు వస్తున్నాయి. ఇలాంటి ఒక 5 ఉంటే మొత్తం ఒక గంట సేపు తిప్పచ్చు. ఏమంటావు రింగు? ఫ్రెండ్స్ ఇప్పుడైతే భూచక్రాన్ని అయితే ముట్టిస్తున్నాము. ఓకే ముట్టియండి. 2 ముట్టిచ్చేసాయి అది కూడా. ఇప్పుడైతే నేను భూచక్రం ముట్టిస్తున్నా. ముట్టి రింకు. భూచక్రం అయితే తిరిగి తిరిగి లాస్ట్ లో అయితే ఒకటేసారి సౌండ్ వచ్చి పేలింది. అందుకోసమే భూచక్రాలు కూడా ముట్టించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, దూరమే ఉండి ముట్టియండి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ నేను ఒకటి ముట్టిస్తాను. మనం ముట్టిస్తారంట. ఓకే మనం నెక్స్ట్ ఒకటి షార్ట్ అక్క ముట్టిస్తుంది. ఓకే షార్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అక్కనైతే ఈ షార్ట్ నైతే ముట్టిస్తుంది. గ్రీన్ కలర్ వస్తుందా? అదైతే పడదు కదా, మనం పడది. ఓకే దూరం దూరం ఇంకొద్దా దూరంగా. చెవులు మూసుకోండి, చెవులు మూసుకో. ఎందుకు సౌండ్ వస్తుందా? చెవులు మూసుకో. ఎట్లా వచ్చింది? సూపర్ వచ్చింది. ఇంకా పెద్దది పెడితే ఇంకా మస్తు వస్తుంది తెలుసా? ఇంకా పెద్దది ఉంది చూడండి. ఇక్కడ మా ఊర్లోనే అత్యంత పెద్ద షాట్ ఇదే. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇంతతోనైతే వీడియోనైతే ముగిస్తాము. చూసారు కదా మా దీపావళి సెలబ్రేషన్స్ అయితే. మేమైతే ఇంకా సెలబ్రేషన్స్ అయితే కంటిన్యూ చేస్తాము, కానీ ఇంతతోనైతే వీడియోనైతే స్టాప్ చేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా గానీ హాస్టల్లోనే ఉండేది. ఈసారి అయితే ఇప్పుడు ఎందుకంటే నేనైతే పెద్ద పెద్ద బాంబులు అయితే ముట్టిస్తాను. ఇక వీడియో అయితే తీసే వాళ్ళు లేరు. సెలబ్రేషన్ మేము ఇంకా నైట్ వరకు చేస్తాం కానీ ఇంతటితో వీడియో అయితే ఆపేస్తున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకండి. ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే అందరూ నొక్కండి.